హాయ్ అండి. మెంతి కూరతో ఏమేం రెసిపీస్ చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే ఈరోజు పెరుగు పచ్చడి చేశాను. అన్నంలోకి బావుంటుంది. ఇక చపాతీలోకి అయితే ఎటువంటి సైడ్ డిష్ లేకుండా ఈ పెరుగు చట్నీతోనే తినేసేయొచ్చు. డిఫరెంట్ టేస్ట్, ఫ్లేవర్స్‌తో చాలా బావుంటుంది. జస్ట్ మెంతి కూర ఒలిచింది అంటే గనక 10-15 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ పాన్‌లో ఆయిల్ వేసుకొని అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అవుతూ ఉండంగానే వలిచి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే గనక ఇదంతా దగ్గరకొచ్చేస్తుంది. దీన్నైతే రోట్లో వేసుకొని దంచుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు. సేమ్ పాన్‌లో మరికొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయి, కరివేపాకు, పసుపు, కొంచెం కొత్తిమీర వేసుకొని అదంతా ఫ్రై అయిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, మెంతి కూర కూడా వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అంతా కలుపుకుంటే 2-3 మినిట్స్‌కి పాన్ నుంచి అయితే సెపరేట్ అవుతుంది. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత ఇలా పెరుగులో మనకెంత కావాలంటే అంత వేసుకొని, ఆ పెరుగులో వాటర్ కానీ, నార్మల్ వాటర్ కానీ యాడ్ చేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని, అంతా కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి. మెంతి కూర, పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బై.